గుంటూరులో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చలేదని ప్రతిపక్ష నేతలు బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. మోడీ గో బ్యాక్ నినాదాలు, నల్ల జెండాలతో హోరెత్తిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వరకు పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మోడీ పర్యటనను అడ్డుకొని సిపిఐ హెచ్చరించగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది టీడీపీ. మరోవైపు బీజేపీ శ్రేణులు ఈ సభను సవాల్గా తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిర్వహిస్తున్న ఈ సభపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. గుంటూరులోనే మకాం వేసిన బీజేపీ కీలక నేతలు జన సమీకరణపై దృష్టి సారించారు. సభను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. యాక్షన్ కు రియాక్షన్ చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు కేంద్రంలోని అధికార పార్టీ, మరోవైపు రాష్ట్రంలోని అధికార పార్టీ రంగంలోకి దిగడంతో అందరి దృష్టి మోడీ పర్యటనపైనే ఉంది. బీజేపీ, టీడీపీ రగడలతో ప్రధాని పర్యటన ఉత్కంఠకు దారితీస్తోంది. అటు పోలీసులు మాత్రం మోడీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను రంగంలోకి దించారు. మోడీ పర్యటనకు సంబంధించి మరింత విశ్లేషణ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. గుంటూరు నుంచి రామకృష్ణ. థ్యాంక్ యూ మహేశ్వరి. నిరసన జ్వాలల మధ్య మరికొద్దిసేపట్లో మోడీ గుంటూరు పర్యటన ప్రారంభం కాబోతా ఉంది. ఉదయం 11:15 మోడీ ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకోబోతా ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి. సభా ప్రాంగణం మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పటికే ప్రాంగణానికి అటు కార్యకర్తలంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. జాతీయ రహదారి పక్కనే ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీడియోస్లో చూడొచ్చు. కూడా పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు గుంటూరు, విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను అటు అధికార టీడీపీతో పాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు కొనసాగిస్తా ఉన్నాయి. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలతో గుంటూరు, విజయవాడ అట్టుడికిపోతా ఉంది. పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నారు. మోడీ ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, మట్టి నీళ్లు తప్పితే ఈ రాష్ట్రానికి ఈ 5 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేదని ఇక్కడ ఉన్నటువంటి అధికార టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సొంతగడ్డ కావడంతో ప్రధాని మోడీ పర్యటనను చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ నేతలు భావిస్తా ఉన్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు, నేతలు వీళ్ళంతా కూడా వాహనాల్లో బయలుదేరి సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో బీజేపీ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, చెప్పండి, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. ఉదయం 7 గంటల ప్రాంతం నుంచే మోడీకి వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? భారత ప్రధానమంత్రి 5 కోట్ల ఆంధ్రుల జీవనాధారమైనటువంటి పోలవరం ప్రాజెక్టును 100కు 100% నిధులిచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దేశ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు నరేంద్ర మోడీ గారికి ఘనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఇదే సందర్భం నరేంద్ర మోడీ గారికి ఘనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఇదే సందర్భంలో ఈరోజు 9,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో 3 ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ ప్రాజెక్టులను, 1000 మంది ఉద్యోగాల కల్పన చేసేటువంటి ఒక 3 ప్రాజెక్టులను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జాతికి అంకితం చేయబోతున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు 9,000 కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి నిరోధకులు, రాజకీయ స్వార్థపరులు, ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము దోచేసి ఆ నిజాలన్నీ ఎట్లా బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈరోజు వీధి రౌడీలతోటి ప్రదర్శనలు చేస్తున్నారు. కొంతమందిని వాళ్ళ ప్రజల ముసుగులో ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ మేము కోరేది ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నిరోధకులుగా ఈరోజు తయారయ్యారు.
తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఎవరో ఒకరి మీద నెపం వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 4 ఏళ్ళు ఈ రాష్ట్రంలో బీజేపీ బాగా చేసింది, నరేంద్ర మోడీ గొప్పవాడు, 2019లో ఆయనే ఉండాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఓడిపోతున్నారన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు తీసుకొని రాష్ట్ర అభివృద్ధిని అడుగుకుంటున్నారు. కాబట్టి ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తా అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ పారిపోయాడు, చంద్రబాబు నాయుడు కొడుకు ఎక్కడ పారిపోయాడు, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ ఎక్కడ పారిపోయింది, ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే ఇంకా ఏమైనా నిధులు కావాలని అడగాల్సినటువంటి బాధ్యత తెలియదా? కాబట్టి రాష్ట్ర ద్రోహులు వీళ్ళు. దయచేసి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్ల కాలంగా మేము ఎన్డీఏ చాలాసార్లు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ సహకరించాలని కోరాం. అయినప్పటికీ కూడా ఎన్డీఏ పట్టించుకోలేదు. మోడీ కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదని టీడీపీ నేతల వాదన లేవనెత్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కొంతమంది వీధి రౌడీలను చట్టసభలకు పంపించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు కాల్మని 6 రాకెట్లు లేకపోతే కొంతమంది పొలిటికల్ బ్రోకర్లను తన సీఎం కార్యాలయంలో పెట్టుకొని ఈరోజు అభివృద్ధి విషయంలో 4 సంవత్సరాలు బాగా చేసిందని చెప్పి ప్రతిపక్ష నేతను జైలు పెట్టండి, ఆయన మీద ఇంకా తప్పుడు కేసులు పెట్టండి, ఏదో రకంగా 2019 నన్ను గెలిపేయండి, ఎమ్మెల్యే సీట్లు పెంచండి, ఇవి అడుక్కునే పోయాడు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోలేదు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులకే మేము అపాయింట్మెంట్ ఇచ్చి ఢిల్లీలో ప్రధానమంత్రి కలుస్తున్నాడు. అనేక మంది ఎంపీలు పోయి నేరుగా కలుస్తున్నారు. ఈ ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదండి. ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దుర్మార్గమైన కుట్రలు ఏవైతున్నాయో ఈ రాష్ట్ర ప్రజల ముందర అనేక సార్లు మేము పెట్టడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో పాలన చేయించుకోలేడు. ముఖ్యమంత్రిగా ఈ రోజు వైఫల్యం చెందాడు. తన కుటుంబ సభ్యులను ఈ రోజు అనామకుడైనట్టు తన కొడుకును మళ్ళా ముఖ్యమంత్రి చేసేటువంటి ఒక రాజకీయ డ్రామాలో ఈ రాష్ట్ర ప్రజలు రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర ప్రజలు గుర్తించమని చెప్తున్నా. 5 లక్షల కోట్ల రాష్ట్రానికి ప్రజలకు మేము డబ్బులు ఇచ్చాం, అనేక రకాల అభివృద్ధి చేశాం. మళ్ళా 2019 నరేంద్ర మోడీ గెలుస్తాడని సర్వే చెప్తున్నాయి. ఈ రోజు చెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని బీజేపీ మాత్రమే చేయగలుగుతుంది. ఈ రోజు ద్రోహులైనటువంటి కాంగ్రెస్ వద్ద కలిసినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ రోజు అభివృద్ధి చేయలేడు. రాజకీయ ప్రయోజనాలు తప్ప అతనికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడు కూడా పట్టవనే విషయాన్ని గుర్తు చేస్తారు. అంటే ఒకవైపు ప్రధాని మోడీకి బీజేపీ తరఫున స్వాగత తోరణాలు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఒకవైపు ప్రధాని మోడీకి బీజేపీ తరఫున స్వాగత తోరణాలు మీరు ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో దానికి పోటీగా అటు పెద్ద ఎత్తున హోర్డింగులు కూడా మోడీ నెవర్ అగైన్ అంటూ హోర్డింగులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవినీతితో 100 కోట్లు దోచేసినటువంటి వీధి రౌడీలు లాంటి కొంతమంది తెలుగుదేశం నేతలకు డబ్బులు ఎక్కువయ్యి ఈరోజు ఒక ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకోకుండా ఈ దేశ ప్రధానమంత్రి మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఈరోజు వీధి రౌడీలతోటి ఈ రకమైనటువంటి హోర్డింగులు పెట్టిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు భయపడిపోతున్నాడు? ఈ సభ జరుగుతుంది, ఈరోజు 9 గంటలు అవుతుంది, మనందరం ఇక్కడ ఉన్నాం, ఎందుకు వేల మంది వస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక అసత్త ప్రచారాలతోటి విష ప్రచారంతో ఎప్పుడు కూడా దుర్మార్గమైన రాజకీయాలతోటి అధికారంలోకి వచ్చింది. 2 సార్లు మాకు వెన్నుపోటు పొడిచారు. ఒకసారి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటుకు అబద్ధాలకు కుట్రలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదు. బహిరంగంగా తెలుగుదేశం పార్టీకి అనేక సందర్భాల్లో మేము చెప్పాం. ఈ రాష్ట్ర ద్రోహుల గురించి మేము ఈరోజు సభలో చెప్పబోతున్నాం. 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. అభివృద్ధి పేర్లన్నీ కూడా పథకాలు కేంద్రం పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా స్కీములను స్కాములుగా మార్చుకొని దోచేసింది తప్ప ఏంది లేదు. పోలవరం మేము కడితే చంద్రబాబు నాయుడు కట్టాడని చెప్తాడు. అభివృద్ధి పనులు మేము శంకుస్థాపన చూసుకున్నట్లయితే అబద్ధాలకు వెన్నుపోట్లకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మోడీ పర్యటన మాత్రం నిరసన జ్వాలల మధ్య కొనసాగుతుందనే చెప్పాలి. ఇప్పటికే ప్రాంగణం వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు నేతలంతా కూడా చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అటు మరోవైపు గుంటూరు వ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు ఎగసిపడుతూ ఉన్నాయి. మోడీ సభా ప్రాంగణంలోకి కొంతమంది ప్రయత్నించి సభను అడ్డుకునే ఉద్దేశంతో